నమస్తే. నేను మధు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ అదే మన దర్శక ధీరుడైనటువంటి హరీష్ శంకర్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది మరి? హరీష్ శంకర్ వారి మాటలు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఎక్కడ హట్ చేశాయి? మరి ఈ ట్రోల్ కి గల కారణం ఏంటి? మరి చివరికి హరీష్ శంకర్ ఏమైనా సమాధానం ఇచ్చారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డైరెక్టర్ హరిశంకర్ ని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రీజన్ ఏంటి సార్? అసలు ఫ్యాన్స్ జోలికి ఎందుకు వెళ్ళారు సార్ డైరెక్టర్ గారు? పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తాద్ భగత్ సింగ్ రేపు మార్చి నెలలో విడుదలకు సిద్ధమైపోయింది. దీనికి ఆల్రెడీ దేక్లెంగే సాంగ్ ఒకటి రిలీజ్ జరగడం జరిగింది. అది ఎంత సంచలనం సృష్టించిందో, బాగా బాగా హిట్ అయింది, హీట్ని పుట్టించింది, హిట్ అయింది, వైరల్ అయింది. ఒకటి మొత్తం మీద మాక్సిమం పాజిటివ్ వేవ్స్ లోనే వచ్చింది. అది పాజిటివ్ సాంగ్ అని తీసుకున్నారు. కానీ ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి వస్తాద్ భగత్ సింగ్ రెండో పాట మాత్రం చాలా విమర్శలకు లోనవుతా ఉంది. అంటే అదే సినిమా డైరెక్టర్, అదే మ్యూజిక్ డైరెక్టర్, రిలీజ్ రైటర్ మారుండవచ్చు, కానీ మ్యూజిక్ అయితే అదే కదా. సో కానీ మేము అనుకున్న అంచనాలకు తగ్గట్టు లేదు అంటూ హరిశంకర్ మీద ఒకవైపు ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అయితే ఆ పాటలో ఉన్నటువంటి పేలత్వం గురించి మీరు ఇట్లా మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేశామని అంటుంటే, అక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఆ సినిమా తాలూకా పాట గురించి ఇంకొకటి ముఖ్యమైన పాయింట్, ఈ రెండు పాయింట్ల గురించి ఒక వీడియో అయితే సోషల్ మీడియాకి వదిలాడు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆ పాట చాలా బాగుంది, ఆయన క్యారెక్టర్ గురించి క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకున్న సాంగ్. అది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపించిన సాంగ్. మీరు క్యారెక్టరైజేషన్ కాబట్టి పాట గురించి కాకుండా ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటూ ఒక పాయింట్ మాట్లాడితే, రెండవది పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడాడు. ఎందుకంటే ఈ సినిమాలో అంటే ఇప్పుడు వస్తున్నట్టే వస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాల డైలాగులు కానీ, ఒకరిని ఉద్దేశించి కింద డైలాగులు కానీ, పాటలు కానీ ఖచ్చితంగా లేవు, అలా ఉండవు. పవన్ కళ్యాణ్ అలా ఎట్లాంటిది ఒప్పుకోడు, ఆయన క్యారెక్టర్ అలా కాదు, అలాంటి సెటైర్లు అయ్యాడు. సినిమాను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను ఎవరినో విమర్శిస్తానికి దాని డైలాగులు ఉండవు, పాటలు ఉండవు, క్యారెక్టర్లు ఉండవు, క్యారెక్టర్ పేర్లు ఉండవు అంటే డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఈ ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో మళ్ళీ ఈ వీడియో మీద కూడా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. దెబ్బకు దయ్యం వదిలిందా అప్పుడే, ఎందుకంటే ఆల్రెడీ గతంలో రిలీజ్ అయిన ఓజీ సినిమా కానీ, అంతకుముందు చిత్రం కానీ ఆర్థికంగా విజయం సాధించలేదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా ఆర్థికంగా లాభం ఉందా లేదా అనేది నిర్మాతలు చెప్తారు. సరే, ఏదైనా సరే అనుకున్న విజయం సాధించలేదు కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టేసి సినిమా అని సార్ మొత్తం మీద దారికి వచ్చాడు, ఇప్పుడు సినిమాలా చూడాలంటున్నాడు అంటూ కూడా ఇటు హరీష్ శంకర్ ని పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు. నిజంగా కూడా మొదటి నుంచి కూడా చెప్పేది ఏమిటంటే, సినిమానంటే చూడాలి. నిన్ను నమ్మ ఒక డైరెక్టరో, ఒక ప్రొడ్యూసరో, ఒక ప్రాజెక్ట్ చేతిలో పెట్టి దాన్ని ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు కాబట్టి సినిమా అటెన్షన్ కోసము, సినిమా వైరల్ అవ్వాలని చెప్పిస్తే ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలా మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సినిమాల్లో లేనటువంటి పాటలు పాడడం, బూతులు కంటెంట్ మాట్లాడడం, ఏదైనా కాంట్రవర్షియల్ డైలాగులు ఇవ్వడం, ఒకరిని విమర్శించడం, ఈ అంటే సినిమా ఈ విధంగా చర్చ జరగాలని చెప్పేసి ఈ విధంగా కాంట్రవర్షియల్కి వెళ్ళే వాళ్ళని చూస్తా ఉన్నాం. అంటే సినిమాలో కంటెంట్ పెడుతున్నారు కాంట్రవర్షియల్స్, సినిమా రిలీజ్ కూడా ఏదో కావాలని క్రియేషన్ చేస్తూ చూశాం. బూత్ సాంగ్ పాడిన విధానం కానీ, ఈ చీరకట్టు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే వీళ్ళతో పాటు కూడా సినిమా ట్రైలర్స్ లో కూడా సినిమాలో ఉండదంటూ కూడా చెప్పేసి ఈ మధ్య కాలంలో చూసాం. నిన్న విశ్వక్సేనలో విపరీతమైన వాయిలెంట్ ఉంది. అంతకుముందు చిత్రంలో అది ప్యారడైజ్ చిత్రం అనుకుంటా, దానికి సంబంధించిన బూతు పచ్చబొడుపుతోటి ఒక బూతు డైలాగ్ పెట్టుకోవడం, గట్టిగా అడిగితే ఇవేవి కూడా సినిమాలో ఉండవు, ఇంటెంట్ కోసమే చేశామంటూ బహిరంగంగా సిగ్గుగా మాట్లాడుతూ తీరైతే మనం చూస్తా ఉన్నాం. అందుకే నేను చెప్తున్నా, అట్లా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా అటెన్షన్ కోసం మీరు జిమ్నాస్టిక్ చేయొచ్చు, కానీ చీటింగ్ చేసే ఉద్దేశంతో సభ్య సమాజంలో సంస్కృతిని దెబ్బతీసేలా బూతును ఆశ్రయించడం అనేది తగిన పద్ధతి కాదంటూ కూడా చెప్పుకోవచ్చా. అలాగే ఇప్పుడు సినిమాలో కూడా, సినిమా క్యారెక్టర్లో కూడా నేను గతంలో పృథ్వీ గారి విషయం కూడా చెప్పుకోవచ్చా. ఏమని, అతను సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడేది మాట్లాడకుండా ఒక పొలిటికల్ పార్టీని విమర్శించడం, అలాగే ఒకరు గాంధీ గురించి విమర్శించడం, శ్రీకాంత్ అయ్యర్ గారు అంటారు. అతని వల్ల
సినిమా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు పృథ్వీ గారి డైలాగ్ వల్ల లైలా అనే సినిమా ఏ విధంగా ఇబ్బంది పడిందో, చివరికి వాళ్ళు క్షమాపణ చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా సినిమా మీద ఎంత ప్రభావం చూపించిందో, బైకాట్ బ్యాన్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ట్రోల్ అవ్వడం, ఒక్కసారిగా దానికి ఎగ్జిబిటర్ నుంచి రేట్ పడిపోవడం, ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా భయపడిపోవడం, దాని రేట్లు కూడా పడిపోవడం, ఇవన్నీ కూడా జరిగిన వర్షం అండి. దానివల్ల పర్యవసానం నష్టపోయింది ఏమంటే ప్రొడ్యూసర్, నిర్మాత నష్టపోతున్నారు. కాబట్టి ఇట్లా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వెళ్ళిన, రాజకీయ పార్టీలో నుంచి ఉన్న వాళ్ళు సినిమా డైరెక్ట్ గా కంటెంట్ లో కానీ, సినిమా నిర్మాతకు కానీ ఇబ్బంది కాకుండా బిహేవ్ చేయాల్సిన రోజు ఉంది, అటెన్షన్ పెట్టుకోవాల్సిన రోజు ఉంది. ఖచ్చితంగా సినిమానే చూడాలి. సినిమాలు అంటే రాజకీయాలు రాకుంటే మాత్రం హెల్తీ వాతావరణంలో సినిమాలు నడుస్తాయి. ఒక సినిమా బాగా నడిస్తే సినీ పరిశ్రమలో ఒక 300 కార్మికులు బతుకుతారు. ఒక నిర్మాత 4 రూపాయలు తినేస్తే ఒక 5 నిర్మాతలు పుట్టుకొస్తారు. కాబట్టి ఇక నుంచే రాబోయే చిత్రాలు ఇట్లాంటి రాజకీయాలకు దూరంగా పెడితే ఖచ్చితంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా కూడా ఇట్లాంటి రాజకీయ విమర్శ లేకుంటే ఖచ్చితంగా స్వాగతించవచ్చు. నన్ను అడిగితే ఒక రకంగా వాళ్ళని అభినందిస్తూ ఇంకొక ఒక అవార్డు కూడా ఇవ్వచ్చు అనేది నా ఉద్దేశం. కానీ జరిగిన వివాదం అంతా చూస్తుంటే సార్, ఏ సినిమాలకైనా ప్రమోషన్ అవసరం ఉంటుంది, లేకపోతే కాంట్రవర్సీ చేసి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అవసరం లేదు అన్నట్టు వినిపిస్తుంది సార్. ఇంకా నిర్మాతలకి కొంచెం డబ్బులు కూడా మిగిలేలా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే మనం చూసేటువంటి ఓజీ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, రాజకీయంగా అది పులుముకొని, రాజకీయ రంగం పులుముకొని ఎంత హైలైట్ అయిందో, ఎంత వైరల్ అయిందో, ఎంత కమర్షియల్ అయిందో కూడా మనం చూసుకుంటూ వచ్చాం. దీన్ని బట్టి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. సో ఆయనకు సంబంధించిన కొంతమంది అంటే ఆయన శత్రువులు కావచ్చు, ఆయన గిట్టని వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే వీడియోస్ తోనే ఇక్కడ పాపులర్ అయిపోతుంది సార్. ఖచ్చితంగా అండి. పాపులర్ అవసరం లేదంటే, పాపులర్ వ్యక్తి ఎంత మాత్రం పబ్లిసిటీ అవసరం లేదనుకుంటే అమాయకత్వం అవుతుంది. పైగా ఏదైతే రాజకీయ సెటైర్లు కానీ, ఇట్లాంటి వివాదాలు కానీ, చర్చలు కానీ జరిగితే సినిమాకు పాజిటివ్ అని అనుకుంటే కూడా ప్రమాదం దాగి ఉంది. నిన్నగాక మనం చూసాం, యాటిట్యూడ్ స్టార్ పేరు మీద భూతు పాటలు పాడాము, సక్సెస్ అయ్యాము. ఎవరికి ఎంత అహంకారంతో ఉన్నారంటే, మేము పాడినా మీ వ్యవహరించిన తీరు మా సినిమాకి కలిసి వస్తుంది కాబట్టి మీ ఎవరికి సారి చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణిలో మాట్లాడినటువంటి హీరో కానీ, హీరో తల్లిదండ్రులు కానీ, హీరో టీం కానీ మాట్లాడే తీరా మొదటి ఆడ రోజు కనీసం సింగిల్ డిజిట్ దాటి థియేటర్లోకి భక్తులు టికెట్ తగినప్పుడు చెంపలేసుకొని గుద్దొచ్చి ఏడ్చిన వైనాలు చూస్తా ఉన్నాం. చివరికి ఏదో అదృష్టం కొద్దీ బహుశా డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళ నిర్మాతలే కాబట్టి వాళ్ళకి నష్టం కాదు. కానీ మరొక పవన్ కళ్యాణ్ లాంటి వారి వ్యక్తి సినిమా అంటే ఎంత లేదన్నా, ఎంత చిన్న సినిమా తీసుకున్నా 200 కోట్లతో ప్రాజెక్ట్ కాబట్టి అట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు పనిచేయవు. పబ్లిసిటీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అది అన్ని సందర్భంలో కలిసి రాదు. ఇప్పటికిప్పుడే వాళ్ళైతే సినిమాకు వాళ్ళుగానే డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి స్వాగతించవచ్చు. ఇట్లాంటి పరిణామం ఉండాలి. సినిమా పబ్లిసిటీ ముఖ్యమే కావచ్చు, దానికి హెల్దీ వాతావరణంలో హెల్దీ టెక్నిక్స్ అంటే ఏదో గతంలో చూసా, ఎవరు మొదటి చూస్తే వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, లేదా స్కూటీ కొనివ్వడము, ఇట్లాంటి ఏదో చూసి ఏదో ఫజిల్ క్రియేట్ చేసి ఈ పాటలో ఉన్న అర్థం ఏంటో తెలియజేయండి అని అటెన్షన్ క్రియేట్ చేయొచ్చు. లేదా మేము కర్టెన్ రైజుల్లో ఇప్పుడు ఎవరి చేతి మీద రెడీ చేస్తున్నాం, ఇట్లాంటి ఏదైనా అటెన్షన్ క్రియేట్ చేయొచ్చు. కానీ కేవలం మేము బూతు మాట్లాడుతున్నాం, కాంట్రవర్షన్స్ ఇంటర్వ్యూలు ఇస్తూనే అవుతాయి అనుకుంటే మాత్రం అది చివరికి బొమ్మరాంగ్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి కలిసి వస్తుందేమో అని చాలా సందర్భంలో అవి కలిసి రాకుండా పోయి సినిమాకు ప్రమాదం ఏర్పడే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా సరే, ఇప్పుడు ఉత్సాద్ భగత్ సింగ్ రెండవ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది కొంచెం వివాదాలు చెప్పుకున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ హరిశంకర్ విషయంలో కూడా ఇలా వివాదం అయితే రేకెత్తుతూనే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం, అది తొందరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ మన ముందుకైతే రాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు తన వేరియేషన్ ని మార్చారు, మరి స్టోరీ ఎలా ఉండబోతుంది, మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.